రండి రండి రండి, కూర్చో దీపా, కూర్చోండి. ఏంటి రాజు, ఎప్పుడు మేము రావడమేనా? నువ్వు రావా? అసలు నేను నీకు గుర్తొస్తానా? ఎందుకు గుర్తురావు? ప్రతిరోజు రాత్రి నువ్వే గుర్తొస్తావు. అందుకే హనుమాన్ చాలీసా చదివేసి పడుకుంటాను. ఊరుకోవే, నువ్వు నీ పొగడుతావు. సరేగా రాజ్యం, ఈ మధ్య ఏంటి మీ ఆయన సినిమా హీరోలా తయారవుతున్నారు? ఎంతైనా మా ఆయన కదే, నేనే ఆయన తయారు చేశా. ఏంటి హోటల్ బిజినెస్ పెట్టావా ఏంటి? అదేంటి అలా అడిగావు? ఉండేది ఇద్దరే కదా, అన్నెందుకు చేయించావు? మేము వస్తున్నామని చేయించావా ఏంటి? అదేం లేదు, మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. అందుకే మీ ఆయన పొట్ట ఫుట్బాల్ లా గుండ్రంగా తయారవుతుంది. చూడండి, మా అయ్యగారు కడుపుతో ఉన్నా అందంగా ఉంటాం. ఏమే ఐసు, కడుపుతో ఉండడం ఏంటే? సరిగ్గా మాట్లాడి నేర్చుకో, ముద్దు మొహం. అదేంటి రాజ్యం, మీ ఆయన అంటే నీ కోపం రావాలి గాని పని మనిషి కోపం వస్తుంది? దానికి మా ఉప్పు తిన్న విశ్వాసం. అయినా మా ఇంట్లో మేమిద్దరమే కాదు, ఆయన మర్దలు పద్దు, సుబ్బు, చగోడి, ఆవదం. ఇదిగో ఇదైతే మేము ఫ్లాట్ లో దిగినప్పటి నుంచి పొయ్యి వెలిగించడమే మర్చిపోయింది. దాని సంగతి పక్కన పెట్టు, సుబ్బు చకోడి ఎవరు? ఓ, నీకు తెలియదు కదూ? ఈ అపార్ట్మెంట్స్ లోనే మాకు ఇంకో ఫ్లాట్ ఉంది. దాన్ని సుబ్బు అనే బ్యాచిలర్ కి అద్దెకిచ్చాం. మరి చకోడి ఎవరు? వాడు నా ప్రియమైన సీరియల్ శిష్యుడు. అంటే నీతో పాటు సీరియల్ చూస్తాడా? కాదు, రాస్తాడు. ఓ, రైటరా. సర్లే, ఇంతకీ సుబ్బు ఏం చేస్తాడు? వాడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. పెళ్ళైందా? లేదు. ఎంత సంపాదిస్తాడు? నెలకు 1 లక్ష వరకు వస్తాయేమో. 1,00,000 రూపాయలా? కుర్రోడు మంచోడేనా? అబ్బో, భరించగలంత మంచోడు. వాడి వల్లే మా అయ్యగారికి అమ్మగారికి బోలెడన్ని కష్టాలు. ఐసు, నువ్వుకో. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి దీపా. సుబ్బు చాలా మంచి కుర్రోడు. తన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా అదృష్టవంతురాలే. ఊరుకోండి అమ్మగారు, సుబ్బు పార్కు లాంటోడు. 2 సార్లు అటు ఇటు తిరిగినా చూడ్డానికి ఏమీ ఉండదు. అదే చెగోడి అయితే అడవి లాంటాడు, రోజుకో వింత చూపిస్తాడు. ఇంతకీ నీ మొగుడు పేరేంటి? ఆవదో. వాడొక ఊబి లాంటి వాడు. ఒక్కసారి అడుగు పెడితే లోపల వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదు. అదే దీని బాధ. రాజ్యం, నాకు ఒక ఆడపడుచుంది. దాన్ని ఒక యోగ్యుడి చేతిలో పెట్టాలని నేను మా ఆయన అనుకుంటున్నాను. పైగా దానికి 4 కోట్ల ఆస్తుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ సుబ్బు దానికి సరిపోతాడనిపిస్తుంది. అమ్మయ్యా, ఈ అమ్మాయిని సుబ్బుకి సెట్ చేస్తే నాకు బ్యాచిలర్ బాత్ తగ్గుతుంది, మా ఆయన పొగరు కూడా దిగుతుంది. దీపా, నువ్వు చెప్పింది చాలా బాగుంది. అలాగే చేద్దామే. వెంటనే సుబ్బుని పిలిపిస్తా. ఐసు, వెళ్ళి సుబ్బుని రమ్మని చెప్పు. సుబ్బబాబు, సుబ్బబాబు. సుబ్బుబాబు లేడు. అయితే పద. ఎక్కడికి? నేను ఆ టైప్ కాదు, చూడటానికి అలా కనపడతాను అంతే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అమ్మగారు ఈ ఫ్లాట్ లో ఎవరుంటే వాళ్ళని తీసుకురమ్మన్నారు. ఆల్ టైం ఈ ఫ్లాట్ లో ఉండేది నేనేగా. ఇంతకీ ఏంటి విషయం? సుబ్బుకి పెళ్లి. సుబ్బుకి పెళ్ళా? ఎప్పుడు ఎక్కడ ఎవరితో? నాతో ఎందుకు చెప్పలేదు? ఇంకా సుబ్బు బాబుకే చెప్పలేదు. తనుంటే తీసుకురమ్మని అమ్మగారు చెప్పారు. వాడు నాలా టాలెంటెడ్ కాదు కదా, వాడు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడు. అందుకే నువ్వు పద. సుబ్బు లేడు కనుక ఆ పిల్ల నుంచి నాకు చేస్తారా? నేను అమర ప్రేమికుణ్ణి. అవును, సుబ్బుకి పెళ్ళంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా? తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. పైకి కనిపించావు కానీ నీలో కూడా కొంచెం మంచితనం ఉందిలే. ఏదైతేనే సుబ్బుబాబుకి 4 కోట్ల కట్నం ఇచ్చే సంబంధం వచ్చింది. 4 కోట్ల? ఐసు, సుబ్బుకి మరి 4 కోట్ల అంటే ఎక్కువేమో. నీకైతే ఎక్కువ గాని సుబ్బుబాబుకి ఇవ్వచ్చులే. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. వస్తుంది, ఎల్లొస్తా, నువ్వు వెళ్ళు. త్వరగా రా. వీళ్ళేంటి సుబ్బు పెళ్లి మీద పడ్డారు? వాడి కనుక పెళ్ళైతే ముందు ఇంట్లో నుంచి నన్ను బయటకు పంపించేస్తారు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ చెకోడి చాణక్య మంత్రం ఇష్టన్నా సరే ఈ సంబంధాన్ని చెడగొడతాడు. వెంటనే చేద్దాంలే. మేడం పిలిచారంట? వీడు సుబ్బునా? కోడీకలు ఎత్తుకెళ్లేవాళ్ళ ఉన్నాడు. వీడు నిజంగా సాఫ్ట్వేరేనా? నాకు డౌటే. నీ డౌట్ నిజమే. వీడు సుబ్బు కాదు, నా ఏకలవ్య శిష్యుడు చగోడి. మరి వీడికి బొటం వేలుంది. అది నరికేయడానికి ఇంకా టైం ఉందిలే. చగోడి, మన సుబ్బుకి మంచి మ్యాచ్ వచ్చింది. క్రికెట్ మ్యాచా మేడం? రైటర్ కదా, జోకేశాడు. మనందరం నవ్వాలి. నవ్వండి. వట్టి అమాయకుల్లా ఉన్నాడు. అవును, నేను అమాయకుణ్ణి, ఆశావాదిని, మంచివాడిని. చగోడి చేసిన ఓవర్ యాక్షన్ చాలు. సుబ్బు లేడా? ఆఫీస్కి వెళ్ళాడు మేడం. ఓ, ఆఫీస్కి వెళ్ళాడు. మేడం నేను వెళ్తాను మేడం, అవతల నాకు చాలా పని ఉంది. పనా?
నేనేం పని చెప్పలేదే నీకు. ఆశ్చర్యపోకండి మేడం, నాకు 2 సీరియల్స్ వచ్చాయి. 2 సీరియల్సా రాయడానికి? అవును మేడం, ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా నేను వచ్చానంటే దానికి కారణం మీ మీద ఉన్న గౌరవం. రాజ్యం 2 సీరియల్స్ అంటే నెలకు 25,000 వస్తాయా? అవును చగోడి, ఎపిసోడ్ కి ఎంత మాట్లాడుకున్నావు? 15,000 అడిగాను మేడం, 10,000 ఇస్తాన్నారు. అయితే నీ జీతం 10,000 ఇంకా పెరగాలి. అయ్యో దీపా, అది ఒక ఎపిసోడ్ కే. ఈ లెక్కని 2 సీరియల్స్ కి రాస్తాడంటే ఒరే చగోడి, లక్షల్లో వస్తాయి కదా నీకు డబ్బులు. అవును మేడం. లక్షల్లోనా? నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి అంత వస్తుందంటే నేనే నమ్మలేకపోతున్నా. నమ్మాలి మేడం, నమ్మకమే జీవితం. నేను మీతో మాట్లాడితే నా టైం వేస్ట్ అవుతుంది. వెళ్ళి నా కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ 3 కోర్లు మన గురించి మాట్లాడుకుంటారు. సర్లే, సాయంత్రం సుబ్బు ఆఫీస్ నుంచి వస్తాడు, అప్పుడు నేను మాట్లాడతానే. మా ఆడపడుచుకు ఈడు జోడు చెకోడి ఉండగా సుబ్బు ఎందుకు? చగోడి గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు ఆలోచించడం బెస్ట్ కదా. లక్షల్లో జీతం వస్తుందని తెలిసింది. పైగా పిల్లోడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు. వాడికి లేదే బుద్ధి. కళ్ళ ముందరున్న కరివేపాకు కాదని సాయంత్రం వచ్చే కొత్తిమీర కోసం ఎదురు చూడకూడదు. సరే నీ ఇష్టం. అయితే మా ఆడపడుచుని రేపు తీసుకొస్తాను. సరేనా? మేడం మేడం, ఏం చగోడి మళ్ళీ వచ్చావు? మీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను మేడం. బ్లెస్సింగ్సా? నేనా? మీరే మేడం, నన్ను ఆశీర్వదించాలి. ఒరే చగోడి, నాకు అనురాగం ఆవకాయ బద్ద సీరియల్లో సుకుమారికి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నావురా. ఊరుకో మేడం, మీకు ఆ సుకుమారికి పోలికేంటి? నన్ను ఆశీర్వదించండి మేడం. ఏమని? ఊరంతా పిల్లలతో, పేటంతా పిల్లలతో మీరు సుఖంగా ఉండాలని దీవించండి. అదేం దీవెనా? వాడంతే పెద్ద పంచులేస్తున్నాడు అనుకుంటాడు. సరే తగలడు. కాలే మేడం ఓకే, ఇది. blessing, blessing, వెళ్ళు. ఆ, ఏంటి ఫోన్ వస్తుంది? అరే సన్నీ, నీ క్యారెక్టర్ ఉందిరా, ఎందుకు ఊకే ఫోన్ చేస్తా ఉంటావు? సరే రాజ్యం, రేపు వస్తాము. ఓకే ఓకే వస్తాము. ఓకే బాయ్. ఈ పాటికి రావాలనే. చగోడి, చగోడి సీన్ రాసుకున్నావా? అవును మేడం, చాలా కష్టపడుతున్నాను. కావాలంటే చూడండి, చెమట పట్టింది. సరే సరే, ఇందాక నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కావాలి మాట్లాడింది గుర్తుందా? లేదు మేడం. నువ్వు అక్కడే ఉన్నావు కదా చగోడి. మేడం, నేను మీ శిష్యుని. మీరు నాకేం చెప్పారు? ఏం చెప్పాను? సీరియల్ చూస్తున్నప్పుడు గాని, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు గాని నా దృష్టి అంతా నేను చేసే పని మీద ఉండాలన్నారుగా. అవును అన్నాను. సీరియల్లో మన దృష్టి ఎప్పుడు డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ పైనే ఉండాలి అని అన్నాను. నేను అదే పని చేశాను మేడం. వీడు మరీ నా మాటలు ఫాలో అయిపోతున్నాడు. ఇంతకీ ఏమైంది? ఏం లేదు చగోడి, ఇందాక వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు మీ ఫ్రెండ్సా? మీరెంతో స్లిమ్ గా సీరియల్ హీరోయిన్ కి తల్లిలాగుంటారు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కూడా మీ పక్కన తేలిపోతారు. కరెక్టే అనుకో. అవును, నువ్వు అసలు వాళ్ళని చూడలేదన్నా? దొరికేనా? అదే మేడం, మనో నేత్రంతో చూశాను. రైటర్ కి ఇది కామన్ కదా. చగోడి, వాళ్ళల్లో దీప అనే నా ఫ్రెండ్ ఆడపడుచు చాలా అందంగా ఉంటుందంట. అలాగా మేడం? మరి నా అంత కాకపోయినా తను సైడ్ రోజ్ కి సరిపోయేంత మొహం అంట. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? నీకే చెప్పాలి చగోడి, నీకిచ్చి పెళ్లి చేయమని దీప అడుగుతుంది. అప్పుడే నాకు పెళ్ళేంటి మేడం? బాల్య వివాహాలు కూడా ఎప్పుడో రద్దు చేశారు. అయినా నేను చిన్ని చంద్రుణ్ణి. ఇలాగే పెళ్లికి లేకుండా కూర్చుంటే చుక్కలు కెక్కిన చంద్రుడని మేం పాడుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. వద్దు. తప్పదు చగోడి, మగవాడిగా పుట్టినందుకు ఏదో ఒక రోజు నీ పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఓకే చేయాలి. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పదా? నీకేమైనా డౌట్ అంటే చెప్పు చగోడి, డాక్టర్ ని కలిసి క్లారిఫై చేసుకుందాం. అయ్యో మేడం, నాకేం డౌట్ మీరు క్రియేట్ చేయకండి. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. గెటప్ మార్చి చెకోడి, ఇలా తోలుసిన తొండలా ఉంటే అమ్మాయికి నచ్చవు. వద్దు, ఈ చెకోడికి అవసరాన్ని బట్టి మాట్లాడడం తెలుసు. నువ్వే చూసావుగా. రాజ్యం రాజ్యం అబ్బబ్బబ్బబ్బా, ఎదురుకున్నానే కూర్చున్నాను కదండి. అప్పుడాలు ఒడియాలో సీరియల్లో సీనులో ఎందుకు అరుస్తారు? నేను అరవలేదు, పిలిచాను. ఇంతకీ నా క్రెడిట్ కార్డు నుంచి 15,000 మాయమైంది. ఏం కొన్నావు? సూట్ కొన్నాను. సూటా? అయినా నీకు పిచ్చి కోరికలు ఎక్కువైపోతున్నాయి రాజ్యం. అయినా ఇప్పుడు నాకు సూట్ ఎందుకో? పెళ్లి చూపులంటే ఆ మాత్రం ఉండాలి కదండి. ఏంటి పెళ్లి చూపులా? ఏమైంది నీకు? ఏం కాలేదండి. వచ్చిన పిల్లకి అప్ప చెప్పేస్తే నా బాధ్యత తీరిపోతుందనేదే నా గోల. బాధ్యత తీరిపోవడమా?
అయ్యో ఏమైంది నీకు? నాకెందుకు చెప్పలేదు? మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేయించాను కదా. ప్రపంచంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నింటిలో చూపించేవాడిని కదే. ప్రపంచంలో ఉన్న వైద్యులందరినీ దింపేవాడిని కదే. ఏమండి మీరంతా ఓవర్ యాక్షన్ చేయకండి. నా ఆరోగ్యానికి ఏమైంది? నేను శుభ్రంగా ఉన్నాను కానీ ఒకటా రెండా 4 కోట్ల సంబంధం వచ్చిందండి. 4 కోట్ల అంటే ఇది మావి చూదురు కదా శుభలగ్నం. రాజ్యం నువ్వు 4 కోట్లకు ఆశపడుతున్నావు గాని నువ్వు నన్ను వదిలి ఉండలేవే. మిమ్మల్ని వదిలేసి ఉండాలా? ఏంటండి వాళ్ళంతా నాన్ సింక్ లో మాట్లాడుతున్నారు? నాన్ సింక్ ఏముంది? నాకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నావు అంతే కదా. హనీమూన్ కి టికెట్లు కూడా బుక్ చేసి ఉంటావు. మీకు చాలా ఆశలు ఉన్నాయి స్వామి. పెళ్లి మీకు కాదు చగోడికి. చెగోడికా? పైగా 4 కోట్ల. ఏదో వాడికి అలా కలిసి వచ్చింది. మన వంతు సాయం మనం చేద్దాం. వాడికి సాయం చేయబోతే తిరిగి మనకే రివర్స్ అవుతుంది. ఎందుకు అలా అన్నారు? వాడసలే కోతి ఆ పైన కళ్ళు దాగి నిప్పు తొక్కిందంట. ఇంత గొప్ప సంబంధం అంటాడు భూమి మీద అవుతాడా? వాడు నా ప్రియమైన శిష్యుడు. మన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. మన ప్రాణాలు చేయకుండా ఉంటే చాలు. అయ్యో అలాంటిది నేను జరగదండి. సరే గాని ఇక పైన ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని పెట్టి కంచాలు పెట్టలేదు నిద్రమో ఉందానా? తొందరగా తీసుకురా. ఏయ్, సుబ్బు ఏడ్రా. నేను వచ్చాక వాడి ఇంపార్టెన్స్ తగ్గింది కదా. మోహం పగిలిపో. అడిగింది దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు భాస్కర్. భాస్కర్ ఏంట్రా బ్లడీ ఫూల్? నీ పేరు అదే కదా భాస్కర్? ఓ బెల్లం భాస్కర్ అని పిలవాల. బెల్లం భాస్కర్ కారు ఎదురా బ్లడీ ఫూల్. 4 కోట్లు ఎత్తుకపోయింది భాస్కర్. అసలు నిన్న ఏ చగోడి ఏంటిది? చకోడి గారు 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 4 కోట్లు కదరా. 4గో గారు ఏది? గారు ఏ పని మనిషి మాటల్లో మర్యాద తగ్గిన కూరలు ఉప్పు ఎక్కువైనా నాకు చెడ్డ చిరాకు. నాకు separate plate కావాలి. అది నిజమే. ఏ ఐసు ఆ బింది మీద పళ్ళెం మొత్తట్టావు కదా, ఆ పళ్ళెం తీసుకొచ్చి. సరే అమ్మగారు. భాస్కర్ ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటావు? ఒంటి దొరదక మందు ఉంది కానీ నోటి దొరదక ఇంకా మందు కనిపెట్టలేదురా. అయితే వెంటనే అది మార్కెట్ లోకి తీసుకుంటాం. చూసారా పిల్లల్లో లక్ష్మీ గల ఉట్టి పడుతుంది. నాకు చావుకాల కనిపిస్తుంది. ఈ నోటి దొరక ఎవడెవడో కొట్టి చంపేస్తాడు. మీరు ఊరుకోండి. డబ్బొచ్చే ముందు డాబు దర్పం వాటికవే వచ్చేస్తాయి. దేవుడా నా ఆగ్రహం కంట్రోల్ అయ్యేలాగా నిగ్రహాన్ని ప్రసాదించు స్వామి. చేయండి. ఇలాంటి మార్పే నేను కోరుకునేది. లైట్ గా లైట్ గా నడవేంట్రా కోడి గెలిగినట్టు. ఇంతకుముందు పెద్ద పెద్ద ముద్దలు తీసుకుని ముంగేవాడు కదా. దళితుడికి ఆకలి ఎక్కువ భాస్కర్. కోటీశ్వరుడు ఇలాగే తింటాడు. అబ్బో చూసారా చూసారా ఒక్క రోజులోనే అన్ని నేర్చేసుకున్నాడు. చూడండి ఆ వినయం ఆ విధేయత. అబ్బబ్బబ్బబ్బా. అతి వినయం ధూర్త లక్షణం. భాస్కర్ నువ్వేదో సంస్కృతంలో నన్ను పొగుడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఈయన అమ్మ జీవితం ఎన్ని కటింగ్లు వేస్తున్నావు రా బాబా. వెయిటింగ్ లో ఏం చేయలే. బటన్ ఇంజిన్ బా. తిండి మొహం దాడ. చగోడి ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు నువ్వు? ఆ ఎదవక పెళ్లి చూపులేంటి, ఇక్కడ బ్లోయింగ్ భాస్కర్ వెయిటింగ్ ఏంటి? అయినా 1 రూమ్ లో ఏం చేస్తున్నాడు? కాసేపు ఆగండి వాడు రెడీ అయ్యి వస్తాడు. వాడు ఎవరన్నా అమ్మాయి అంటే రోజంతా రెడీ అవడానికి. అయినా వాడు బనీను లాగు వేసుకున్నా సూటు బూట్ వేసుకున్నా ఒకేలా ఉంటాడు. అందుకే వేరియేషన్ కోసం ఇంత టైం తీసుకున్నట్టున్నానండి. హలో రాజ్యం. ఓ దీపా ఆడపడుచు. నమస్తే నమస్తే నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇంకా అలాగే చూస్తున్నారు? కూర్చోండి. ఈయనే మా ఆయన భాస్కర్ గారు. నమస్తే నమస్తే. మీ గురించి రాజ్యం ఎప్పుడూ చెప్తుంటుందండి. తన గురించి యుద్ధాలు చేశారని, త్యాగాలు చేశారని. మా ఆవిడ కొంచెం గ్యాస్ పోయి ఎక్కువ వాడుతుందండి. చగోడి తొందరగా రా, ఇక్కడ అందరూ నేను చూడ్డానికి వెయిటింగ్. చుట్టేంట్రా ఎంత పొడుగైంది? స్ట్రైట్నింగ్ చేయించా భాస్కర్. అడిలే జాగ్రత్త.
చగోడి సీరియల్ కిల్లర్. మీరు రైటరా? ఏ సీరియల్స్ రాశారు? ఇంకా రాయలేదు, రాయబోతున్నాను. రాయబోతున్నారా? అవును, మొన్నే సెలెక్ట్ అయ్యాను. రాబోయే కాలానికి రాయబోయే కాస్ట్లీ రైటర్ని. వావ్! బాడీలో మెరుపు, డైలాగే విరుపు, కళ్ళల్లో ఎరుపు. యు ఆర్ సూపర్. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలే కనపడతాయి. మీరు ఊరుకోండి చగోడి, ఒకరినొకరు బాగా చూసుకోండి, తర్వాత చూడలేదంటే కుదరదు. చొట్టల పడ్డ బిందెని ఎన్నిసార్లు చూస్తేనేంటి? ఏంటి, మా రుక్కుకి తాగడానికి తినడానికి ఏం పెట్టలేదా? అంటే గతిక్తే అతకదంటారని. అవన్నీ ఓల్డ్ స్టైల్. పద్దు, నువ్వు వెళ్ళి పాలు పట్టరా. ఎలా? పెళ్లి చూపురా, బాగుండమంటావేంట్రా? భాస్కర్, నువ్వు తే, 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 తే. భాస్కర్, సినిమా చూస్తున్నావా? లే. కోటీశ్వరుడు కదండి, లాండి. ఫోన్ తీ, ఫోన్ తీ. షూట్ చేయి. నువ్వు అనుకున్నది కాదులే, ఫోటో తీ. మా ఇద్దరికి పట్టుకోడాలి. ఫోటోలు తీయవయా? టాప్ యాంగిల్ నుంచి తీయే. తమ్ముడు గారు నచ్చారా? సూపర్ గా నచ్చారు. నేను పెళ్ళెందుకు చేసుకుంటే ఏమీ చేసుకుంటాను. చగోడి, ఒరే చగోడి, చగోడి గారు, నీకు అమ్మాయి నచ్చిందా? రాజ్యం, నువ్వు చెప్తే కుంకుమ పాండానే చేసుకుంటా. ఈ అమ్మాయిని చేసుకోలేదా? హాస్యం హాస్యం, రైటర్ కదా, జోకులు వేస్తున్నాడు. సరే, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు నచ్చుకున్నారు కాబట్టి ఆ ముహూర్తం ఏదో తగలెట్టేద్దాం. పెళ్లి తొందరగా జరిగిపోవాలి. నా సీరియల్ స్టార్ట్ అయితే మళ్ళీ టైం ఉండదు. అవును, పెళ్లి తొందరగా జరిగిపోవాలి. ఆపండి. ఇదేంటిది? పెళ్లిలో వినపడాల్సిన డైలాగు పెళ్లి మాటల్లో వినపడుతుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేది నువ్వేనా? ఆ పుణ్యకారం చేస్తున్నాను కదా, ఇదిగో జొలపాలుడు. టీవీ సీరియల్స్ మధ్యలో యాడ్ లో వచ్చావు. ఎవరు బాబు నువ్వు? నేను ఈ అమ్మాయి మొదటి భర్తని. నేను చెప్తాను, ఆయన నా మొదటి భర్తే. మా అమ్మ నాన్న చిన్నప్పుడే ఇతనికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. బలవంత పెళ్లి జరగవు. అప్పుడో లెక్క, ఇప్పుడో లెక్క. చెకోడి వచ్చాడు, చెకోడి వచ్చాడు ఇక్కడ. అందుకే సివిల్ కోర్టులో అప్లై చేశాను. తొందరలో విడాకులు వచ్చేస్తాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మాస్టర్, ఒక నిమిషం ఇటు రండి. సెలక్ కొట్టిన జ్ఞాపండి అంట, పర్లేదా? ఆ జాంపండు ఖరీదు 4 కోట్లు భాస్కర్. రుక్కు, నువ్వేం భయపడకు, నేను నీకు కొత్త జీవితాన్ని ఇస్తా. మరి నా సంగతి ఏంటి? ఎవరై నువ్వు? నేను చెప్తాను. కాలేజీ రోజుల్లో ఇతను మంచోడని భ్రమపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక మంచోడు కాదని తెలిసింది. అవునా పాపం, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. అంటే ఏం చెకోడి, ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? శిక్ష పడాల్సింది కరిచిన కుక్కకు పద్దు, గాయపడిన మనిషికి కాదు. 600 సరే మనం పెళ్లి చేసుకుంటాం రుక్కు. ఆహా, చూసారా అండి నా శిష్యుడు ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో. అక్కడి నుంచి దూకి చేస్తాడేమో, జాగ్రత్త. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా సంగతి ఏంటి? 3వ ఎంట్రీ. నువ్వెవరు బాబు? ఈ రుక్మిణికి 3వ మొగుడిని నేను. నువ్వు నెంబర్ 4. అవునండి, అది ఎలా జరిగిందో నువ్వే చెప్పు. నాకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. నువ్వే ఒక మాయలేళ్ళగా ఉన్నావు, మళ్ళీ నీకు ఇంకొకరు మాయ మాట చెప్పుడు ఏంటే బాబా? మా కేసు మాఫీ చేసుకుని తర్వాత ఈ ఎరి పప్పకించి పెళ్లి చేసుకోండి. పదండి అన్నయ్య, పదండి అన్నయ్య. ఏమి దీపు, ఏంటి ఇదంతా? అది ఇంకో 4 పెళ్లి చేసుకుని ఉంటే 7 వారాల నగల్లాగా రోజుకి ఒకరితో కాపురం చేయొచ్చు. ఏమండి, మీరు రచయిత కదా, మీకెన్నో అభ్యుదయ భావాలు ఉంటాయి కదా. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు కదా? ఏంటి నిన్ను చేసుకునేది? ఒకడేమో జిల్లా కోర్టు, ఇంకోడేమో హైకోర్టు.
ఇంకోటేమో సుప్రీం కోర్టు. నీ మీద కేసు తెచ్చుకోవడానికి నాకు కోటే లేదు కదనే. బాబు అభినయ కవి ఆ. ఎందుకు అలా అరుస్తున్నావు? వీళ్ళకి భయపడతాను అనుకున్నారా సార్? అయితే నన్ను పెళ్లి చేసుకోనంటావు. చేసుకోను. ఎవడో వేసిన కేసుకి నేను ఫీజు కట్టాలా? అయితే నా భరణం నాకిచ్చే. సార్ భరణం అంటే ఏంటి సార్? పెళ్లికి తీసుకున్న కట్నాన్ని తిరిగి ఇచ్చేయడమే భరణం అంటారా? మరి నాకు పెళ్లి కాలేదుగా. ఆ మొక్క మన ఇద్దరం పెళ్లి చేసుకోలేదుగా. కానీ నువ్వు నన్ను ఎంగిల్ చేసావు కదా. నేనా? అవును నువ్వే. నేను నిన్ను ఎంగిల్ చేయడం ఏంటి? నేను నీ కంటికి ఎరిపబలా కనబడుతున్నానా? మరీ అంత రెచ్చిపోమాకరా కొండేరు పప్ప. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యాలు ఉంటాయి సార్? ఇందాక నువ్వు పాలు తాగుతూ మా చేత నువ్వు ఫోటోలు తీయించుకున్నావు కదా, టాప్ యాంగిల్ లో యాంగిల్ అని. అవును. పాపం ఆడవాళ్ళు వాళ్ళు అడిగితే నేను ఇవ్వకుండా ఉండలేను కదా. ఇంకా నాకు పంచి ఇవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చారుగా నాకు పెద్ద పంచు. ఇంకా ఆలోచిస్తావంటమ్మా, ఎత్తుపో. నేను జంపు. కొబ్బరికాయ ప్రేమకి